వెల్కమ్ టు న్యూస్ అడ్డా. శీతాకాలంలో సైనస్ సమస్యలు ఎందుకు పెరుగుతాయి? శీతాకాలం వచ్చిందంటే చాలు జలుబు, దగ్గు లాగానే చాలా మందిని సైనస్ సమస్యలు వేధిస్తాయి. కొందరు దీనిని చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది చెవి ఇన్ఫెక్షన్లు వంటి పెద్ద సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి శీతాకాలంలో సైనసైటిస్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా నివారించాలి అనే విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం. సైనసైటిస్ ప్రధానంగా వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, అలర్జీలు, సైనస్ మార్గాలలో వాపు లేదా అడ్డంకుల వల్ల వస్తుంది. జలుబు, ఫ్లూ, నాసికా పాలిప్స్, దంత సమస్యలు, ధూమపానం వంటి కారణాల వల్ల సైనస్లు వాచి శ్లేష్మం పేరుకుపోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్లు సోకుతుంది. శీతాకాలంలో వాతావరణం చల్లగా పొడిగా ఉంటుంది. దీనివల్ల ముక్కులోని లోపలి పొర పొడిబారుతుంది. అప్పుడు సైనస్ గదుల్లో శ్లేష్మం సరిగ్గా బయటకు రావడం కష్టమవుతుంది. ఫలితంగా ముక్కు దిబ్బడ, తలనొప్పి, ముఖం చుట్టూ నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవే సైనసైటిస్ లక్షణాలు. ఇంకా జలుబు, ఫ్లూ వల్ల శరీర రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అప్పుడు చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యగా మారుతుంది. సైనస్ సమస్యను పట్టించుకోకుండా వదిలేస్తే అది చెవి ఇన్ఫెక్షన్గా మారే ప్రమాదము ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ముక్కులో శ్లేష్మం ఎక్కువగా పేరుకుపోతుంది. అది పొరలా మారి నాసికా మార్గాలను మూసేస్తుంది. అలాంటి పరిస్థితిలో చికిత్స ఆలస్యమైతే పరిస్థితులు శస్త్రచికిత్సకు దారితీసే అవకాశం ఉంది. సైనస్ సమస్యలు రాకుండా ఉండాలంటే చల్లని గాలి వీస్తున్నప్పుడు బయటకు వెళ్తే ముక్కు, చెవులను కప్పుకోవాలి. శరీరంలో శ్లేష్మం పలుచగా ఉండేందుకు రోజు ఎక్కువగా నీరు తాగాలి. దుమ్ము, పొగ, అలర్జీ కలిగించే పదార్థాలకు దూరంగా ఉండాలి. ముక్కు దిబ్బడ, చెవి నొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు కొన్ని రోజులు కొనసాగితే వెంటనే డాక్టర్ను సంప్రదించండి.